ఇక్కడ ధర్నా చౌక్ లో ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అని అంటున్నారు. పేడ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళే ముందు పేడ్ ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడికి వస్తే తెలుస్తుంది. నిజానికి సీఎం గారికి కూడా అసలు నిరుద్యోగుల మీద అవేర్నెస్ లేదు. ఆయన జియో 29 గురించి అడిగితే జియో 55 గురించి మాట్లాడతాడు, జియో 55 గురించి అడిగితే జియో 29 గురించి మాట్లాడతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులు, ఒక్కరు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ లేరు. సో ఈ ఎవరైతే ఆ చిన్న బుడ్డ లీడర్లు ఉన్నారో కాంగ్రెస్ నుంచి, వాళ్ళ కనీస అవగాహన కూడా లేదు. వాళ్ళు ఏదో ఆ రౌడీలను తీసుకొచ్చి ఆ ఎంఎన్సీలను లేకపోతే ఇది స్పోక్ లీడర్లను పెట్టేసి నిరుద్యోగులను తక్కువ చేయడానికి జంగు సైరన్ అంటే బొంగు సైరన్ అంటారు. వాళ్ళకి పెద్ద అవగాహన లేదు. కనీసం వాళ్ళకి చదువు కూడా మంత్రి జాబితాను రెడీ చేసుకుంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మంత్రి జాబితాను అసలు వాళ్ళు ఒక ఏదన్నా ఉద్యోగాలు పెట్టుకుంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాటిని మాత్రమే నింపుకుంటున్నారు. అవి కూడా ఓన్లీ రెడ్డిలను మాత్రమే నింపుకుంటున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రం ఏ పోస్టులు ఇవ్వడం లేదు. ఈవెన్ గ్రూప్ 1 లో కూడా దాదాపు 89 మంది వరకు ఓన్లీ రెడ్డిలే ఉన్నారని సమాచారం. మరి ఈ విషయానికి సంబంధించి ఆ క్యాస్ట్లకు సంబంధించి కానీ తెలుగు మీడియానికి సంబంధించి కానీ ఆ లిస్టులను బయట పెడితే తెలుస్తుంది. అసలు వాళ్ళు నిరుద్యోగాలకు సంబంధించి చిత్తశుద్ధి లేదు. 59,000 ఉద్యోగాలు నింపినా అని సీఎం అంటున్నాడు. కానీ మరి 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పేసి ఆ పాత గవర్నమెంట్ ఇచ్చిన 59,000 ఉద్యోగాలను మాత్రమే ఇస్తున్నాడు. కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇప్పటి వరకు వాళ్ళు సొంతగా ఇచ్చిర్రు. అవి కూడా ఇంకా భర్తీ కాలేదు. సో మిగిలిన ఏవైతే 1,89,000 ఉన్నాయో ఆ 1,89,000 ఉద్యోగాలను బేషరతుగా సంవత్సరం లోపుగా భర్తీ చేయాలి. ఇప్పటికీ 18 నెలలు అయిపోయింది. ఆ రాజీవ్ యువ వికాస్ అని పెడతారు, అది కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అది కాకుండా నిరుద్యోగులకు ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేసి ఈ ఒక 7-8 నెలల నింపితే నిరుద్యోగులు సంతోషపడతారు. మీరు అన్నట్టు 2 లక్షలు నింపకపోయినా ఖాళీలన్నీ నింపాలి. మీరు పైసలు లేవని చెప్పేసి అనవసర పథకాలను పెడతారు కానీ నిరుద్యోగులను సాటిస్ఫై